ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభములు తెలియపరుస్తున్నాను. దేవుడు చెలవిస్తూ ఉన్నాడు. ఆయన మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసైన వాడు ఇలాగూ చెలవిచ్చుచున్నాడు. నేను మహోన్నతమైన స్థలములో నివసించుచున్నాను. మన వినయము గలవారి యొద్దన నేను నివసించుచున్నాను. దీన మనసు గలవారి యొద్దన నేను నివసించుచున్నాను. నేను మహోన్నతమైన స్థలమయందు అతి పరిశుద్ధమైన స్థలములో నేను నివసించుచున్నాను. వినయము గలవారిని ఉజ్జీవపరచటానికి, దీన మనసు గలవారిని ఉజ్జీవపరచటానికి, నలిగిన హృదయము గలవారిని ఉజ్జీవింపచేయటానికి మహాగణుడును, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసైన వాడు ఇలాగూ చెలవిస్తున్నాడు. కనుక మనమందరం కూడా ఆ మహాగణుడు చెప్పిన మాటలు విని నలిగిన హృదయముతోనూ, విరిగిన మనసుతోనూ, దీన మనసుతోనూ ఆయన మాటలు నమ్ముతూ మన జీవితాన్ని చక్కగా ఆయనకు అడుగు జాడులో నడిపించుకుంటూ ఆయన రాకడకు సిద్ధపడాలని నా కోరిక, నా ఆశ అయినది గనుక మీ అందరికీ నా శుభములు తెలియపరుస్తున్నాను. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను సమృద్ధితో నింపునుగాక. ఆమేన్.